హాయ్ డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త పీపీటీ ద్వారా ఒక కొత్త విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క పీపీటీ ప్రజెంటేషన్ని మీ యొక్క టీమ్స్లో, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో, మీ యొక్క బంధువుల్లో అందరితో షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ నేను ఒక టాపిక్ తీసుకున్నాను, సేల్స్ మ్యాన్ వర్సెస్ నెట్వర్కర్. సేల్స్ మ్యాన్ చాలామంది ఎందుకు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని, తర్వాత మోదీ కేర్ని ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేస్తారు, ఎందుకు నెగిటివ్గా మాట్లాడతారు అంటే, వాళ్ళు మేము కూడా సేల్స్ మెన్ లాగా ఇంటింటికి తిరిగి మనం ప్రోడక్ట్స్ అమ్మాలేమో, మేము కూడా సేల్ చేయలేము అనే ఒక అపోహతో వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే, ఈ యొక్క రెండు వృత్తులు ఏవైతే ఉన్నాయో, రెండు ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో, సేల్స్ మ్యాన్కి నెట్వర్కర్కి తేడా ఏంటి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా యొక్క ఇంటెన్షన్ ఏమంటే, ఒక సేల్స్ మ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటము, లేకపోతే వాళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఓన్లీ ప్రొఫెషన్స్కి రెండింటికి తేడా ఏంటి అనే విషయాన్ని నేను అర్థం చేపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం తెలుసుకుందాము పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సేల్స్ మ్యాన్ వర్సెస్ నెట్వర్కర్, ఈ రెండు ప్రొఫెషన్స్కి తేడా ఏంటి. రెండు ఒకటేలా కనిపిస్తాయి. చాలామంది అపోహ పడుతూ ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా సేల్స్ మెన్సే, వాళ్ళు కూడా సేల్స్ మ్యాన్ వృత్తి చేయాలా అనేసి. కానీ చాలా సున్నితమైన ఒక చిన్న పొర ఉంది. ఆ పొరని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు, ఆ తేడాని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. లెట్స్ స్టార్ట్ చేస్తున్నాను. సేల్స్ మ్యాన్ వర్సెస్ నెట్వర్కర్. ఇక్కడ కొన్ని నేను ఉదాహరణలు తీసుకోవడం జరిగింది మీకు ఈజీగా అర్థం చేయించడం కోసము. సేల్స్ మ్యాన్ వర్సెస్ నెట్వర్కర్. సేల్స్ మ్యాన్ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ని సేల్ చేస్తారు. వాళ్ళు ప్రొడక్ట్ని సేల్ చేస్తారు. నెట్వర్కర్ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ని రికమెండ్ చేస్తారు. తర్వాత సేల్స్ మ్యాన్ ఏం చేస్తారు, ఇంటికి తిరిగి ప్రొడక్ట్ని సేల్ చేస్తారు. ఇంటికి తిరిగి ప్రోడక్ట్ని సేల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం ద్వారానే వాళ్ళకు శాలరీ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటికి తిరిగి ప్రోడక్ట్ని డోర్ టు డోర్ అని చెప్తారు. చాలామంది డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ప్రోడక్ట్ని సేల్ చేస్తూ ఉంటారు. ఒక నెట్వర్కర్ ఏం చేస్తారంటే ఇంటికి తిరిగే అవసరం ఉండదు. ఒక నెట్వర్కర్కి వాళ్ళు చేసే సర్వీస్ కానీ, వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ ఇంటి నుండి ఇంటికి విస్తరిస్తారు. అంటే ఇంటి నుండి ఇంటికి విస్తరిస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్తో వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. అన్నోన్ పర్సన్ని ప్రోడక్ట్ సేల్ చేసే వీళ్ళు చెప్పరు. జస్ట్ వీళ్ళ సర్కిల్లో, వీళ్ళ ఒక ఫ్రెండ్ సర్కిల్లో, బంధువుల్లో మాత్రమే వీళ్ళు ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. తర్వాత సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక బాస్ ఉంటారు. వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళపైన ఒక బాస్, అజమాయిషీ చేసే ఒక బాస్ ఉంటారు. ఆ బాస్ వాళ్ళకు ప్రతిసారి ప్రెజర్ చేస్తూ ఉంటారు వర్క్ చేయడం కోసం. అదే నెట్వర్కర్కి అయితే కన్నా బాస్ అనేవారు ఎవరు ఉండరు. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ బిజినెస్ మోడల్. వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళ బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. వీళ్ళపైన ఎవరు అజమాయిషీ చేసే బాస్ కానీ, వీళ్ళొక కంపెనీ నుంచి కానీ వీళ్ళకి ఫోర్స్ కానీ ఏమి ఉండదు. వీళ్ళు ఇండిపెండెంట్గా, అంటే వీళ్ళకు అనుకూలమైన టైంలో, వీళ్ళకి అవసరమైన టైంలో వీళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక తేడా ఇద్దరికి. తర్వాత ఇంకొక మెయిన్ తేడా ఏంటంటే, సేల్స్ మ్యాన్ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, స్లో గ్రోత్ ఉంటుంది. ఫిక్స్డ్ శాలరీ అంటే వాళ్ళు ఫిక్స్డ్, ఈ శాలరీ ఇంత అంటే ఇంత, దానికంటే ఎక్కువగా వాళ్ళు సంపాదించుకోలేరు. గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అదే నెట్వర్కర్కి అయితే కింద ఒక అపరిమిత ఆదాయం పొందవచ్చు. ఎటువంటి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇన్కమ్. వాళ్ళు ఎంత అనుకుంటే అంత వాళ్ళు ఇన్కమ్ని ఇక్కడ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత గ్రోత్ కూడా ఒక సిస్టమ్కి, ఒక మంచి కంపెనీని తీసుకొని ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. తర్వాత సేల్స్ మ్యాన్ ఎప్పుడైనా కూడా జాబ్కి ప్రమాదం ఉండొచ్చు. ఎందుకంటే సేల్స్ మ్యాన్కి ఆ కంపెనీకి ఏమైనా పొరపొచ్చాలు రావచ్చు, లేకపోతే ఆ కంపెనీ నుంచి సేల్స్ మ్యాన్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇద్దరికి సరిపోకపోయినా కూడా, ఏ ఒక్కరికి సరిపోకపోయినా కూడా వాళ్ళు కంపెనీని మానేయడం, లేకపోతే కంపెనీ నుంచి తీసేయడం జరుగుతుంది. అదే ఇక్కడ నెట్వర్కర్కి ఏమవుతుందంటే జాబ్ పోతుందన్న భయం ఉండదు. ఎందుకంటే ఇది జాబ్ కాదు, ఒక బిజినెస్ కాబట్టి లైఫ్ టైం ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. అంటే జీవితాంతం వీళ్ళు ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఉండవచ్చు. తర్వాత టార్గెట్ ఎక్కువగా ఇస్తారు. టార్గెట్ అనేవి ఎక్కువగా ఇస్తారు సేల్స్ మ్యాన్కి. ఆ టార్గెట్స్ని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు రీచ్ అవుతూనే వాళ్ళకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయిన పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే ఇన్కంలో వాళ్ళకు వచ్చే శాలరీలో కట్ చేసి కూడా ఇచ్చేవి కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. తర్వాత నెట్వర్కర్కి టార్గెట్స్ ఉంటాయి కానీ టార్గెట్స్ ఉండవు. కానీ ఒకవేళ టార్గెట్స్ ఉన్నా కూడా దానికి టైం బాండ్ ఉండదు.
అవన్నీ వారు సింగిల్గా ఉండరు, ఒక టీం వర్క్తో చేస్తారు కాబట్టి సునాయాసంగా దాన్ని వాళ్ళు ఆ టార్గెట్స్ని రీచ్ అవుతూ ఉంటారు ఒక నెట్వర్కర్. తర్వాత అదేవిధంగా సేల్స్మెన్ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒకే రకమైన ఒకే సమయంలో పని చేస్తూ ఉంటారు. అంటే రొటీన్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అదే నెట్వర్కర్కి అయితే ఆ అవసరం ఉండదు, ఎందుకంటే జాబ్ కాదు, బిజినెస్ కాబట్టి అతని టైం అతని యొక్క ఇష్ట ప్రకారం అతని టైంని డిజైన్ చేసుకుంటారు. అతని టైం అతని చేతిలో ఉంటుంది కాబట్టి అతని ఇష్ట ప్రకారము అతను ఎంతసేపు అయితే వర్క్ చేయాలనుకుంటున్నాడో అంతసేపు పని చేస్తారు. ఆ టైం అంటే ఒకే రకమైన మూస ధోరణితో పనిచేసే అవసరం ఉండదు. సొంత బిజినెస్ కాబట్టి సొంతంగా వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత సేల్స్మెన్ ఒకరే పని చేస్తారు కాబట్టి ఒక రకమైన ఆదాయమే వస్తుంది. అదే నెట్వర్కర్కి అయితే ఏదైనా వాళ్ళ జాబ్తో పాటు వాళ్ళు చేస్తున్న బిజినెస్తో పాటు సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీగా వాళ్ళు నెట్వర్క్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మల్టీపర్పస్గా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. అదే ఒక బిజినెస్ ప్లాన్ తీసుకుంటే ఆ బిజినెస్ ప్లాన్లో కూడా వాళ్ళకు మల్టీపర్పస్గా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉంటుంది. అంటే ఒక బిజినెస్ ప్లాన్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. 8 రకాల లాభాలు, 10 రకాల లాభాలు, 12 రకాల లాభాలు, ఇలాగా వాళ్ళకు మల్టీపర్పస్గా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సేల్స్మెన్ అనే వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేరు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన లిమిటెడ్గా వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఒకవేళ అవకాశం ఇచ్చే స్టేజ్కి వెళ్ళినా కూడా మహా అయితే ఒక 4, మహా అయితే ఒక 10 మందికి వాళ్ళు అవకాశం ఇవ్వగలరు. కానీ వాళ్ళతో కూడా వీళ్ళు ఏదైతే సేల్స్మెన్స్ చేస్తారో అదే వర్క్ వాళ్ళు చేపించే అవసరం ఉంటుంది కాబట్టి ప్రెజర్తో కూడుకున్న వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని నెట్వర్కర్ ఎదిగిన కొన్ని వందల వేల మందికి అవకాశం ఇవ్వచ్చు, కొన్ని వందల వేల మంది జీవితాల్లో ఆయన ప్రభావం చూపించవచ్చు, ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ సిస్టంలో, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని వందల వేల లక్షల మందికి ఇక్కడ వాళ్ళు అవకాశం ఇవ్వచ్చు. ఈయన ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అవకాశం తీసుకున్న వాళ్ళు కూడా నెట్వర్క్లో ఉంటారు. ఈయన నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా నెట్వర్క్లో ఉంటారు. కానీ సేల్స్మెన్ జాబ్ చేసే పర్సన్గా ఆ అవకాశం అనేది ఉండదు. తర్వాత సేల్స్మెన్ ఇంకా మెయిన్ ఇక్కడ మీకు ఒక లైన్, ఈ 2 లైన్స్తో మీకు తేడా తెలుస్తుంది. సేల్స్మెన్ ఏం చేస్తారంటే తను వాడే వస్తువులను సేల్ చేస్తారు. తను వాడని వస్తువులను సేల్ చేస్తారు సేల్స్మెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ఆయన ఏదో వాడాడో ఆ వస్తువుని సేల్ చేస్తూ ఉంటారు. కానీ నెట్వర్కర్ అనే వాడు ఏం చేస్తాడంటే అతను ప్రొడక్ట్ వాడి ప్రమోట్ చేస్తాడు. ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని వాడి అది నచ్చిన తర్వాత ప్రమోట్ చేస్తూ ఉంటారు. సేల్స్మెన్కి అవకాశం ఉండదు, వాళ్ళు ఓన్లీ సేల్స్ చేస్తూ ఉంటారు. ఆ వస్తువులన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు వాడరు. తర్వాత మెయిన్ ఇంకొక పాయింట్ ఏమంటే సేల్స్మెన్ జీవితాంతం పనిచేసిన ఎప్పుడు కూడా ఫైనాన్స్ ప్రాబ్లంతో ఉంటారు. ఆల్మోస్ట్ కొద్దిమంది రిచెస్ట్గా ఉండొచ్చు, కొద్దిమంది హై లెవెల్లో వాళ్ళు వెళ్ళిండొచ్చు. కానీ వాళ్ళకు కూడా అదే విధంగా ప్రెజర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ప్రెజర్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ నెట్వర్కర్కి ఒక ప్రత్యేకత ఏమంటే 3 to 5 years ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఒక మంచి కంపెనీతో టైఅప్ అయ్యి ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తే జీవితాంతం ఆర్థిక స్వతంత్రం తీసుకోవచ్చు. ఒక స్టేజ్లో వాళ్ళు రిటైర్మెంట్ కూడా అవ్వచ్చు. కానీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ప్యాసివ్ ఇన్కమ్గా మారి వాళ్ళకు లైఫ్ టైం వాళ్ళ కుటుంబానికి కూడా వస్తూ ఉంటుంది. తర్వాత సేల్స్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారు, వాళ్ళు ఎంత సేల్స్ చేసినా కూడా మ్యాక్సిమం వాళ్ళకు బెనిఫిట్ ఏమంటే శాలరీ మాత్రం ఇస్తారు. కానీ మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేసి ఓనర్కి ఉంటుంది. సేల్స్మెన్ చేసే పనిలో శాలరీ మాత్రం ఇస్తారు. సేల్స్మెన్ ఎంత వర్క్ చేసినా కూడా శాలరీ మాత్రమే ఇస్తారు. మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేసి ఓనర్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. కానీ నెట్వర్కర్ అలా కాదు, తన సొంత బిజినెస్ కాబట్టి తను ఎంత డెవలప్మెంట్ చేసుకుంటాడో, ఎంత నెట్వర్క్ని బిల్డ్ చేస్తాడో, ఎంత బిజినెస్ని బిల్డ్ చేస్తాడో అంత నెట్వర్కర్కి బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది, అంత బెనిఫిట్ అనేది తీసుకుంటారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ పాయింట్, సేల్స్మెన్ తన పొజిషన్ ఏదైతే ఉందో ఒక 20 years 30 years 40 years తన వర్క్ చేస్తాడు. వర్క్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే పొజిషన్ని తన పిల్లలకి ఇవ్వలేడు, తన పిల్లలకు ఆ పొజిషన్ని ఇవ్వలేడు. దాని తర్వాత రిటైర్మెంట్ అని చెప్తారు, మళ్ళీ ఇంటికి పంపించేస్తారు, పిఎఫ్ ఇస్తారు, ఏదైనా వాళ్ళ పిఎఫ్ ఉంటే ఇస్తారు, లేకపోతే ఏదైనా సమ్ గిఫ్ట్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి ఇంటికి పంపించేస్తారు. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే మళ్ళీ డిపెండ్ అవుతారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ పొజిషన్ ఏదైతే ఉందో 30 years 40 years కష్టపడి ఒక
తన పరిచయాలు కావచ్చు, తన ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన టాలెంట్ కావచ్చు, ఎవరికి కూడా యూజ్ అవ్వదు. ఓన్లీ ఆ కంపెనీకి మాత్రమే యూజ్ అవుతుంది. సేల్స్ మ్యాన్ పనిచేసిన కంపెనీకి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ దానివల్ల వారి కుటుంబానికి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. పని చేసినప్పుడంతా ఇన్కమ్ తీసుకుంటారు, తర్వాత ఇన్కమ్ అనేది ఉండదు. ఇదే నెట్వర్కర్ అయితే కింద ఒక 5 years, 10 years, 20 years, 30 years, 40 years వర్క్ చేసినా కూడా తను తీసుకున్న టాలెంట్, తన దగ్గర ఉన్న టాలెంట్, తన దగ్గర స్కిల్స్ ఏవైతే ఉన్ని డెవలప్మెంట్ చేస్తుంటాడో ఆ బిజినెస్ని మొత్తాన్ని కూడా తన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తను ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్తోనే తన పిల్లలకు ఆ యొక్క బిజినెస్ని వారసత్వ సంపదగా ఇవ్వచ్చు. డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ ఉన్న ప్రత్యేకత ఇది. ఏ సిస్టంలో కూడా, ఏ బిజినెస్లో మోడల్లో కూడా, ఏ యొక్క బయట మనం జాబ్ చేసే సిస్టంలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క అవకాశం లేదు. ఓన్లీ నెట్వర్కర్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. తరతరాలకు తన నెక్స్ట్ జనరేషన్కి కూడా తన బిజినెస్ని ఈయన ఒక ఆస్తిలాగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వచ్చు. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తారు. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ తీసుకుంటారు. ఒక్కసారి వాళ్ళ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దట్స్ ఇట్ అండి. ఈరోజు సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సేల్స్ మ్యాన్ వర్సెస్ నెట్వర్కర్ చాలా యూస్ఫుల్గా ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏం చెప్తారు, నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఇది ఏం బిజినెస్, ఇది సేల్స్ మ్యాన్ బిజినెస్ అని చెప్తూ ఉంటారు. సేల్స్ మ్యాన్ జాబ్ కూడా చాలా తక్కువ జాబ్ ఏం కాదు. నేను దాన్ని తక్కువ చేసి చెప్పడం లేదు. నేను కంపేర్ చేస్తున్నాను. ఈ రెండింటికి తేడా ఇలా ఉంటుంది అనేసి కంపేర్ చేస్తున్నాను. ఆలోచించుకోవాల్సింది మీరు, చెప్పే వరకే నా బాధ్యత. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. దట్స్ ఇట్ అండి. మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే జెన్యున్ కంపెనీ అయితే, ఎథికల్గా వర్క్ చేస్తున్న కంపెనీ అయితే, ఎథికల్గా వర్క్ చేస్తున్న లీడర్స్ అయితే వాళ్ళతో కలిసి వర్క్ చేయండి. నెట్వర్క్ రాబోయే 2025కి మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 65,000 కోట్ల టర్నోవర్ చేరుకోబోతామని మంచి డిసిషన్ తీసుకున్నారు. మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోనే వాళ్ళు కొత్తగా రావాలనుకుంటున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే మీరు నన్ను కూడా అప్రోచ్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ ఈ యొక్క తేడాను తెలుసుకోండి. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు అర్థం చేసుకోండి, జనాలకు అర్థం చేయించండి. ఎవరు కూడా ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్లో మిమ్మల్ని అపజయం వైపు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కూడా మీకు విజయం వైపు తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు. దట్స్ ఇట్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.